యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీరు ఊరుకునే మీలా కొంచెం మంది ప్రతి చిన్న విషయాలకు బాధపడుతూ దిగులు పడుతూ మనుషులకు భయపడే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఫలానా వ్యక్తి ద్వారా నాకు కీడు జరుగుతాయేమో, నన్ను అవమానపరుస్తాడేమో, ఫలానా వాళ్ళ వలన నాకు ఏమైనా ప్రమాదం పొదిగి ఉందేమో, లేకపోతే చేతపాలు చేస్తారేమో, నా కుటుంబాన్ని వేరు చేస్తారేమో, నెమ్మది లేకుండా చేస్తారేమో అని చెప్పి కొంతమంది బాధపడతా ఉన్నారు. ప్రభు నా ద్వారా ఒక ప్రవచన వాక్ ఈరోజు మీకు అందిస్తున్నాడు. దేవుడు నీ శత్రువులు చెదరిపోయినట్టుగా చేస్తాడు. నీ శత్రువులు చెదరిపోతారు. ఈరోజు నీ శత్రు ఒక క్రియలను లయపరచబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ లెంట్ డేస్లో దేవుని బిడ్డలారా, ఈ 40 days ప్రేయర్ అనేది మన పితరులు ఏర్పాటు చేసుకున్నవి. దీనికి సంబంధించిన వాక్యాలు ఏమి లేకపోయినా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు మనం చూస్తే విశేషమైన దినాన్ని మనం ఏర్పాటు చేయాలని, ఉపవాస దినాలు నియమించాలని, బాకా ఊదాలని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో, శ్రమకాలం అంటున్నాం, ఈ లెంట్ డేస్లో మనము దేవుని సన్నిధిలో ఎక్కువ భక్తి చేస్తూ మనం పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు, తప్పు లేదు. ప్రతి ఒక్కరూ ఈ లెంట్ డేస్ని ఆచారంగా కాకుండా సీరియస్గా మరి మీ జీవితాన్ని తలక్రిందగా చేసే రోజుగా, మార్చే రోజుగా పాటించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన పెద్దలు 40 days అని నియమించారు. ఎందుకు ఈ 40 days నియమించారంటే ప్రజలు ప్రత్యేక దినాలుగా భావించి భక్తి చేస్తున్నప్పుడు వాళ్ళు చిగురించారు. కాబట్టి ఈ 40 days మనం కూడా పాటిస్తున్నాం. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం చదివితే నోవాహు దినంలో ఈ 40 days డే అండ్ నైట్ వర్షం పడిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు ఒక కొత్త తరాన్ని నోవాహు ద్వారా పుట్టించడాన్ని మనం చూస్తున్నాం. అంటే 40 days కనుక మీరు దేవుని సన్నిధిలో మరి భయభక్తులతో ఉంటే నూతనత్వం అనేది ప్రారంభమవుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం మీరు చదివితే మోసే 40 days ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరి కనిపెడుతూ ప్రార్థన చేస్తుండగా ఆయన ఊహించలేదు, దేవుడు మోసే దగ్గరకు వచ్చి 10 ఆజ్ఞలు ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఈ 40 days అనేది నువ్వు ఆశీర్వించబడటమే కాకుండా ఇతరులు ఆశీర్వాదానికి నిన్ను దేవుడు మరి అభిషేకిస్తాడు అనేది అర్థమవుతుంది. అంతేకాదు, ఈ 40 days దేని చూపిస్తుంది తెలుసా? దేవుని నుండి ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న అనుభవాన్ని మనకు తెలియపరుస్తుంది. మూడవదిగా మనం చూస్తే ఏలియా ఒక ఉపవాసం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం నుండి చదివితే ఏలియా 40 days దేవుని సన్నిధిలో పరుగులు తీసినట్టుగా మరి దేవుని కొరకు మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ 40 days అనేది దేవుని బిడ్డలారా దేన్ని చూస్తుందంటే దేవుని కోసం మరీ ఎక్కువ పని చేయటానికి మనలో మనము తయారు చేసుకోవటాన్ని చూపిస్తున్నాయి, బలపరుచుకోవటాన్ని చూపిస్తున్నాయి. మీరు ఈ 40 days ముగించక ముందే ఇంకా కొద్ది దినాలు మాత్రమే ఉంది. మీరు బలపరచబడాలి, మీరు అభిషేకించబడాలి. దేవుని నామానికి స్తోత్రం. అలాగే యేసు ప్రభు ఉపవాసం కూడా 40 days. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుండి చదివితే యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం చేశారు. ఆ ఉపవాసం అప్పుడు సాతాను ఒక శోధన జయించినట్టుగా మనం చూస్తున్నాం. 3 వెవ్వేరు రకాలుగా యేసు ప్రభువును శోధించాడు, కానీ యేసు జయించాడు. దాని ఒక అర్థం ఏంటంటే సాతాను ఏ రూపంలో వచ్చినా మనము దేవునితో మరి సమాధాన పడినప్పుడు, పశ్చాత్తాపడి ఆయనతో అండకట్టబడినప్పుడు దేవుని బిడ్డలారా మనం జయించిన వారు అవుతామనే విషయం మనకు అర్థమవుతుంది.
అలాగే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చదివితే యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత 40 రోజులు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ప్రత్యక్షతను పొందే రోజు. ఈ 40 డేస్ లెంట్ డేస్ మాకు కాదు, మేము పెంతెకోస్తు వారము లేకపోతే మేము ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళం కాదు, మా భక్తి వేరని అనుకోకుండా ఇప్పటికిప్పుడే పశ్చాత్తాపడి మీరు పరిశుద్ధపరచుకొని ఇంకా దేవునిలో లోతుకు వెళ్ళగలిగితే, మీ తప్పులు ఒప్పులు సరిచేసుకుని ముందుకు వెళ్ళగలిగితే దేవుని ఆశీర్వాదం చూస్తారు. ఈ 40 డేస్లో జరిగిన కార్యాలని, అనేక భక్తుల జీవితంలో జరిగిన కార్యాలని మీ జీవితంలో కూడా జరుగుతాయి. కనుక మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరిచి శుద్ధీకరించమని అడుగుతున్నాను. దేవుని యొక్క పరలోక మహిమ దిగిన గాక, అభిషేకం దిగిన గాక, దేవుని యొక్క గొప్ప ప్రసన్నత నింపిన గాక. ఇప్పుడే అయ్యా ఈ యొక్క లెంట్ డేస్లో మమ్మల్ని రూపాంతరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. దేవుడి వాగ్దానం బట్టి మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.